ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. ఎల్లప్పుడూ కూడా ఆటలతో ఆనందించే పిల్లలు గడ్డితో సింహం మొదలైనటువంటి బొమ్మలను తయారు చేసి వాటిని మళ్ళీ కూడా ఖండించే విధంగానే కర్కశమైన హృదయులు కామరూపులై ఉన్న కంసుడు పంపినటువంటి రాక్షసులను శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అలవోకగా మట్టుబెట్టాడు. శ్రీకృష్ణుడు యమునా నదీ జలంలో నివసిస్తున్న కాళీయుడు అనే సర్పరాజు పడగల్లో వెళ్ళి విరుస్తూ ఉన్నటువంటి విషాగ్ని జ్వాలలకి ఆ తాకిడికి సంతాపం చెందిన గోపాలురందరినీ గోవుల సమూహాలను కూడా రక్షించాడు. ఆ సర్పరాజుని యమునా నది నుంచి వెళ్ళగొట్టాడు. ఆ నదీ జలం త్రాగటంతో మరి గోవులను ఆనందింపజేశాడు అని ఉద్ధవుడు శ్రీ విదురునితో ఇంకా ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. దివిజాధీసు గురించి వాన కొరకై దీపింపనందాది వల్లవులేటేటా ననూన సంపదలనుల్లాసంబునం జేయు నోత్సవం కృష్ణుడు మాన్పి గోపగణముల్ సంప్రీతి నొందన్ సచీధవు గర్వం బడపంగ నవ్యయముగా దాచేసే గోయాగమున్. నందుడు మొదలైన గోపాలకుల అందరూ కూడా వాన కోసమని ప్రతి సంవత్సరం ఇంద్రుని గురించి సమధికమైనటువంటి సంపదలతో ఉత్సాహంగా సంతోషంగా ఉత్సవాన్ని చేసేవారు. శ్రీకృష్ణుడు ఆ ఉత్సవాన్ని మాన్పించి ఇంద్రుని యొక్క గర్వాన్ని అణచివేశాడు. గోపాలురు ఆనందించేటట్లుగా గోయాగాన్ని సర్వసంపన్నంగా, గోవర్ధనగిరి యాగాన్ని సర్వసంపన్నంగా చేశాడు. హరిహయుడంతరోష వివసా విలమానసుడై సరోరు హోదరు మహిమంబెరుంగ కమదంబడరంగ వలాహకాది భీకర ఘన పంక్తిం బంపిన నఖండ శిలామయ భూరి వర్షముల్ గురిసెనను నగర్జనల గోకులమాకులమౌచుగుండగన్. ఆ విధంగా శ్రీకృష్ణుని యొక్క మహిమ తెలియకపోవడం వల్ల ఇంద్రుడు కోపపడ్డాడు. ఆ కోపంతో కలుషితమైన మనసుతో కూడుకొని ఆ వలాహకము మొదలైనటువంటి భయంకర మేఘాలను పంపే అవి నిర్విరామంగా కుండపోతగా వర్షం కురిశాయి. మేఘ గర్జనలకు వానలకు గోకులం కలకలంతో బాగా బాధపడింది. ఆ తరి మందగొందలమునందగబల్ వల్లవులెల్ల కృష్ణ ఈ చేతనులెల్ల నిట్టి జడి జిందర వందరలై కలంగుచుంగా తరులైరి నీవు కృపగావుము కావు మనాధనాద నిర్ధూత కలంక భక్త పరితోషణ భూషణ పాప శోషణ. ఆ సమయంలో ఆలమందలు క్షోభపడటం చూచి గోపాలురందరూ కూడా మరి పాపాన్ని నశింపజేసేటువంటి వాడవు, దిక్కులేని వారికి దిక్కైన వాడవు, అపవాదాలు పోగొట్టేవాడవు, భక్తులను సంతోషపెట్టడం మాత్రమే కాక ఆ సంతోషపెట్టడమే అలంకారంగా అయిన వాడవు. ఓ కృష్ణ, ఈ జీవులందరూ కూడా ఈ భయంకర వర్షానికి చిందర వందరై కలత చెంది భయపడిపోయారు. వీరిని దయతో రక్షించు అని భంగి విపన్నులై పలుక గుయ్యాలించి కృష్ణుండు సజ్జిన వద్దిష్ణుడు గోపగో నివహ రక్షా దక్షుడై దేవతాజనులొగ్గింపగరాంబుజాతమున సచ్చత్రంబుగా దాల్చే బోరన గోవర్ధన శైలముందట చరద్రవ్యామరిజాలమున్ అని ఆపన్నులైన గోపకులంతా ప్రార్థించారు.
సజ్జనులను పెంపొందించే శ్రీకృష్ణుడు గోపాలురును గోవులను కూడా రక్షించడంలో సమర్థుడు కాబట్టి దేవతలు ప్రశంసిస్తూ ఉండగా చర్యల యందు సంచరించే దేవతా స్త్రీలు సమూహం గల గోవర్ధన పర్వతాన్ని హస్తపద్మంతో చక్కగా గొడుగులాగా పైకెత్తేసి ఇంకా శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమా చంద్ర సాంధ్రాతపోజ్వలిత మగుచూ వెలయు బృందాటవీ వీధి అందొకనాడు రాసకేలి మహోల్లాసుడగుచు రుచిర సౌభాగ్య తారుణ్య మనోరమ స్ఫూర్తి జన్నందిన మూర్తిదనరాసలలిత ముఖ చంద్ర చంద్రికల్ గోపికా నయనోత్పలములకానందమొసగా భవ్య చాతుర్య భంగిద్రిభంగియగుచు నర్జనాభుడు సమ్మోదమతిశయిల్లా లీలబూరించు వరమురళీ నినాదమద్దివీతేర వినిమోహితాత్మలగుచు. శరదృతువు ప్రారంభమైంది. అందులో పూర్ణిమ నాటి చంద్రుని దట్టమైన వెన్నెలలతో వెలిగిపోతూ మనోహరంగా ఉన్న బృందావని వీధిలో రాసకేలితో మహదానందం చేయదలిచాడు శ్రీకృష్ణుడు. ఆయన స్వరూపం మనోహర శోభతో యవనంతో ఇంపుగొల్పుతూ ఉన్నది. ఆయన ముఖచంద్రుని వెన్నెలలైన చిరునవ్వులు గోపికల కలువ కన్నులకు ఆనందం కలిగిస్తూ ఉంటాయి. సుందర చాతుర్యంతో త్రిభంగి అయిన శరీరంతో శ్రీకృష్ణుడు ఆనందాతిశయంతో విలాసంగా వేణుగునుగుదాడు. అది చెవులబడి గోపికల మనస్సులు పరవశించాయి. పతులు మరందులున్ సుతులు బావలు నత్తలు మామలున్ సమున్నతి వలదన్న మానకమనంబున కృష్ణ పదాబ్జ సేవనాన్వితరతి గోపకామినులు వేచను దేర దయాపయోధి శోభిత గతిరాసకేళి సలిపెం దరుణి నవపుష్పచాపుడై. భర్తలు, మరుదులు, బావలు, అత్తమామలు చాలా గట్టిగా కూడా వారించిన గోపకాంతలు ఆగకుండా శ్రీకృష్ణ పాద పద్మాలను సేవించాలి అనే ఆసక్తితో వేగంగా వచ్చేశారు. దయాసముద్రుడైన శ్రీకృష్ణుడు తరుణులకు నవమన్మధుడై సుందరంగా రాసకేలి సలిపాడు. రాముడు దానుగూడి మధురాపురికి జనియందు వైభవోద్ధామ నృపాసనంబున మదంబుననున్న దురాత్ముగంసుడు కంసు దుష్టామర శత్రుధృంచి ముదమారగా తల్లిని తండ్రి నంచిత శ్రీమహితాత్ములై తనరజేసే సరోరుహనాభుడున్నతిన్. అంతేకాకుండా శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి మధురాపట్నానికి వెళ్ళాడు. అక్కడ మహావైభవంతో చాలా ఎత్తైన సింహాసనం మీద దేవశత్రువు, దుష్టుడు, దుర్మార్గుడు అయిన కంసుడున్నాడు. కృష్ణుడు అతనిని సంహరించి తన తల్లిదండ్రులను పరమానంద భరితులని చేశాడు. నలునొప్పంగ షడంగయుక్త మహితాంనాయంబుజౌ షష్టి విద్యలు సాందీపని చేనెరింగే జలువందన్ విన్న మాత్రంబులోపలనే లోక గురుండు దాన తనకున్ భావింపనన్యుల్ గురుల్ గల్లరే లోక విడంబనాద్దమగులీలల్గావ్యమ్మేటికిన్. తర్వాత ఆయన సర్వసమర్థుడు కాబట్టి సాందీపని మహర్షి వద్దకు వెళ్ళి శిక్షాదులైన ఆరంగాలతో కూడిన వేదాలను 64 విద్యలను విన్న వెంటనే గ్రహిస్తూ అభ్యసించాడు. నిజంగా ఆలోచిస్తే జగద్గురువైన ఆయనకు వేరే గురువుల అవసరం ఉంటుందా? లోకాన్ని అనుకరించటానికి ఆ మహాత్ముడు చేసే లీలలే కదా ఇవి. మించి ప్రభాసతీర్థమున మృత్యువశంబును పొందిపోయి ఆ
జనోదరస్తుడగు బాలకు దేశిక నందను ప్రబోధంచిత లీల తెచ్చి గురు దక్షిణగా నతి భక్తియుక్తి నర్పించే గురుండు చిత్తమున బెంపెసలార మురారి వెండియున్. తన గురువుగారి కుమారుడు ప్రభాస తీర్థంలో నీట మునిగి మృత్యువసుడై పంచజనుడు యొక్క కుక్షిలో పొట్టలో చేరి ఉన్నాడు. శ్రీకృష్ణుడు కాంతి వేగంతో అలవోకగా అతనిని తెచ్చి భక్తి ప్రపత్తులతో గురువు గారికి సమర్పించాడు. అందుకు గురువు సాందీపని పరమానందం పొందాడు. ఘనుడు విదర్భేసుడన నొప్పు భీష్మకు వరసుతామణి నవవారిజాక్షి పద్మా సమాన రూప శ్రీ విభాసిత గమనీయ భూషణ కంబు కంటే చతుర స్వయం వరోత్సవ సమాగత చైత్య సాల్వమాగధ ముఖ్య జనవరేణ్యా నికర సమావృత ప్రకట సచ్చారిత్ర రుక్మిణీ న సమాన రుక్మకాంతి నమరు గుప్తామృతంబు విహంగ విభుడు గొనిన గైవడి మనుజేంద్ర కోటి దోలి కమలనాభుండు నిజ భుజ గర్వమలర తెచ్చి వరించెనతనిను తింపవశమే. విదర్భ దేశాధిపతి భీష్మకుడు, ఆయన కూతురు రుక్మిణీదేవి. ఆమె లక్ష్మీదేవి వలె మనోహర రూపంతో విలసిల్లుతూ ఉన్నది. అందమైన సొమ్ములతో అలంకరింపబడి శంఖం వంటి కంఠం కలిగి బంగారు కాంతితో అసమానంగా వెలుగుతూ ఉన్నది. ఉత్తమమైన శీలం కలిగినది. శిశుపాల జరాసంద సాల్వాదులు ఆమెకు నలువైపులా ఉన్నారు. దేవతలు రక్షిస్తున్న అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చిన విధంగానే శ్రీకృష్ణుడు ఆమెను భుజబలంతో రక్షించి తెచ్చి వరించాడు. ఆ స్వామిని పొగడధరమా. పరువడి బట్టి సప్త వృషభంబుల ముక్కుల గుట్టదద్భల స్ఫురణ సహింపజాలక నృపుల్ తలపడ్డ జయించి నగ్నజిద్ధరణి పునందనన్ వికచతామర సాక్షి ప్రమోదియై స్వయంవరమున బెండ్లి ఆడే గుణవంతుడనంత శక్తితో. నగ్నజిత్తు కుమార్తె నగ్నజితి సత్యాదేవి. ఆ రాజు వద్ద ఎవ్వరికీ లొంగని 7 ఎద్దులను శ్రీకృష్ణుడు లొంగ తీసుకున్నాడు. అది సహించక రాజులు చుట్టుముట్టారు. ఆయన వారిని అనంత శక్తి సంపన్నుడై జయించి వికసించిన తామర పూల వంటి కన్నులు కలిగిన నాగ్నజీతీదేవిని స్వయంవరములో వివాహమాడాడు. ప్రతివీరక్షయకారిణాభరగి సత్రాజిత్తనూజా హృదీప్సితముం దీర్పాదలంచిన కమునకం బెంపారగానేగి వర్ణిత శౌర్యోన్నతి బారిజాతమిలకుండీలీలాగతిం తెచ్చెనుద్ధతి దేవేంద్రు జయించి కృష్ణుడననే తన్మాతృడే చూడగన్. శత్రువీరులను నాశనం చేసేవాడిగా ప్రసిద్ధుడై కృష్ణుడు సత్యభామ కోరిక తీర్చదలంచి మరి మహా ఉత్సాహంతో స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళ్ళి అపార పరాక్రమంతో ఇంద్రుడిని జయించి పారిజాత వృక్షాన్ని భూమి మీదకి తెచ్చాడు. కృష్ణుడు సామాన్యుడా ఏమిటి? మానితాఖిల జగన్మయ దేహమున్న బల్చు ధరణి దేవికి ప్రియతనయుడైన నరకదానవుని సునాభాగ్య చెన్నొందు ఘనచక్రధార విఖండితోత్తమాంగుని చేయ నయ్యవనీలలామంబు వేడిన తత్పుత్రు విపుల రాజ్య పదమున నిల్పి లోపలి మందిరంబుల జిరముగ నరకుండు శరలబెట్టి నట్టి కన్యలు 100 బదారు వేలు నార్త బంధువుడైన పద్మాక్షు జూచి హర్షభాష్మంబు ధారా ప్రవర్షం మొదవ పంచశరభాన నిర్భిన్న భావలగుచు.
సమస్త జగత్తులతో నిండిన శరీరం దాల్చిన భూదేవికి ప్రియపుత్రుడైన నరకాసురుని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సంహరించాడు. భూదేవి ప్రార్థించగా అతని కుమారుని ఆ రాజ్యాధిపతిని చేశాడు. నరకాసురుడు చెరలో పెట్టిన 16,000 మంది రాజకన్యలను అతని అంతఃపురంలో ప్రవేశించి ఆప్తబాంధవుడైన కృష్ణుడు చూచాడు. వారందరూ ఆయనను చూచి ఆనంద బాష్పధారలతో మన్మథ బాణ విద్దలయ్యారు అని చెబుతూ, లలిత తదీయ సుందర విలాస విమోహితలైన వారి నింపొలసిన కోర్కె తీర్చుటకు నొక్క ముహూర్తమునన్వరించి కన్యల లలితావరోధ భవనంబుల నందర కన్నిరూపులై కలిసి సుఖస్థితి ధనిపెగాంతల భక్తి నితాంత చిత్తలన్. సుకుమార సుందరుడైన ఆయన సుందరమైన విలాసాలతో మోహపరవశులైన వారి యొక్క కోరిక తీర్చడానికి ఒకే ముహూర్తంలో వారందరినీ కూడా వరించాడు. వారిని ప్రత్యేకమైన అంతఃపురాలలో ఉంచాడు. భక్తితో నిండిన మనస్సులు గల స్త్రీలందరికీ అన్ని రూపాలతో సుఖం కలిగించి ఆనందింపజేశాడు. చతురతతో నందొక్కొక్కయతివకు పదురేసి సుతులనాత్మ సములనున్నత భుజశక్తులగాంచెను వితతంబై కీర్తి దిశల వినుతికి నెక్కన్. ఆ 16,000 మంది స్త్రీలలో ఒక్కొక్కటికి 10 మందిను తనతో సమాన భుజబలం గల పుత్రులను కన్నాడు. విశాలమైన ఆయన యొక్క కీర్తి దశ దిశలా స్తుతి పాత్రమే అయ్యింది. మధురాపురము చతుర్విధ బలౌఘములతో నావరించిన కాల యవన సాల్వ మగధ భూపాలాది మనుజేంద్రలోకంబు సైన్యయుక్తముగాక సంహరించి తన బాహుశక్తి చిత్తములనర్థించిన భీమపార్దులకు నుద్ధామ విజయమొసగి తద్వెరుల తద్వైరులను కడంగగ దృంచి బాణ శంభరముర పల్వలాది ధనుజనాయక సేనా వితానములను హలధరాది సమేతుడై హతుల చేసే దంతవక్త్రాది దైత్యులు దన్ను నెదుర భండనములోన దృంచె దౌర్బలము మెరసి. మధురా నగరాన్ని చతుర్విధ సేనలతో చుట్టుముట్టి ముట్టడించిన కాలయవనుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజసమూహాన్ని శ్రీకృష్ణుడు సైన్యాలతో కూడా సంహరించాడు. భీముడు, అర్జునుడు తన బాహుబలాన్ని మనసులో కోరుకోక వారికి అసమాన మహత్తర విజయాన్ని కలిగించాడు. వారి శత్రువులను సంహరింపజేశాడు. బాణుడు, శంబరుడు, మురుడు, పల్వలుడు మొదలైన వారిని సేనా సమూహాలతో కూడా బలరామాదులతో కలిసి హతమార్చాడు. దంతవక్త్రాదులైన రాక్షసులు తనను ఎదుర్కొంటే భుజబలంతో వారిని యుద్ధంలో సంహరించాడు. ఇంకా రాజులు అసూయ ఉత్సాహాలతో సైనికులు కదం తొక్కడం చేత భూమండలమంతా కంపించగా సాటి లేని శంఖాలు, భేరులు మొదలైన యుద్ధ వాద్యాల ధ్వనులు ఆకాశాన్నే మిరింగినట్లుండగా గుర్రాల గిట్టల ఒత్తిడికి ఎగిరిన ధూళి సమూహాలు సూర్యమండలాన్ని కప్పివేసేయగా వచ్చి కురుక్షేత్రంలో మోహరించిన కౌరవ పాండవ పక్షాల సైన్యాలను నశింపజేశాడు శ్రీకృష్ణుడు. అపరిమితమైన బాహుబలంతో ఉత్సాహవంతులైన భీష్ముడు, ద్రోణుడు, భీముడు, అర్జునుడు మొదలైన వీరుల చేత సమస్త రాజులను కూడా 18 అక్షౌహిణుల సైన్యంతో సహా కూడా సంహరింపజేశాడు. సమస్త రాజ్య వైభవంతో మదోమత్తుడైన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుల యొక్క దురాలోచనలతో నిరంతరం పాండవులకు అపకారం చేసిన పాపంతో యుద్ధ రంగంలో భీముని యొక్క గదాఘాతాలతో తొడలు విరిగి నేలబడి ఆయువు, సంపద తొలగటం చూచినా ఆయన మనస్సు ఏమాత్రమూ తృప్తి పడలేదు. తనతో సమాన బలం గల యాదవ వీరులను ఎంత వారైనా జయించలేరు కాబట్టి మద్యపానం వల్ల కలిగిన మదంతో ఎర్రబడిన కైపుతో తిరిగే కన్నులు గల యాదవులకు పరస్పరం శత్రుత్వం కల్పించి యుద్ధం చేయించాడు.
చేయించి ఒకరినొకరు బాహుయుద్ధంలో చంపుకొని తనలో ఐక్యమైతే కానీ భూభారం తొలగదు అని ఆలోచించి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ తర్వాత శత్రురహితమైన రాజ్యాన్ని ధర్మరాజు చేత పరిపాలింపజేశాడు. మానవులు ఆచరించదగిన ధర్మ మార్గాలను చూపాడు. బంధుమిత్రులను సంతోషపెట్టాడు. పాండవుల తర్వాత వారి వంశాన్ని ఉద్ధరింపదలిచి అభిమన్యుని ద్వారా ఉత్తరలో నిలిచినటువంటి గర్భం నిలిపాడు. తర్వాత అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం పడడం చేత ఆమె గర్భం నాశనం కాకుండా గర్భస్థ శిశువును కూడా రక్షించాడు. తన పాద పద్మ సేవాసక్తుడైన యుధిష్ఠిరుని చేత ఆయన కీర్తి ప్రతాపం వాసికెక్కే విధంగా 3 అశ్వమేధ యాగాలు చేయించాడు. వలనొప్పు లౌకిక వైదిక మార్గముల్ నడపుచు ద్వారకా నగరమందు నవిదితాత్మీయ మాయా ప్రభావమున నిస్సంగుడైయుండి సంసార పగిది చెంది కామంబుల చేత విమోహితుండై సుఖించుచు ముదితాత్ముడగుచు నంచిత స్నిగ్ధ స్మితావలోకముల సుధా పరిపూర్ణ సల్లాపములను శ్రీనికేతమైన శరీరమునను బాండునందన ఎదుకుల ప్రకరములను లీలగారుణ్యమొలయ బాలించుచుండి నాత్తరక్షాచనుండు నారాయణుండు. శ్రీకృష్ణుడు సముచితమైన లౌకిక వైదిక ధర్మాచరణం నిర్వహిస్తూ ద్వారకాపురంలోనే ఉండి నిస్సంగుడైనా కూడా ఇతరులకు తెలియని తన యొక్క మాయా ప్రభావం చేత సంసారిలాగానే కామమోహితుడై సుఖిస్తున్నట్లుగా సంతోషిస్తూ ఉండేవాడు. ప్రేమపూర్వకమైన చిరునవ్వుతో కూడిన చూపుతో అమృతపూర్ణమైన సంభాషణలతో లక్ష్మీదేవికి నివాసమైన శరీరంతో పాండవులను యదువంశ సమూహాలను ఆత్మరక్షణ పరుడైన శ్రీకృష్ణుడు కరుణతో వెల్లివిరిగా పాలిస్తూ ఉండేవాడు అని విదురునితో చెబుతూ ఉన్నాడు. ఎవరు? ఉద్ధవుడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.